ఏ మాటకు ఆ మాటమ్మే. శరణ్య ఎంత మంచిది. మనం ఎంత పాపిష్టి పనులు చేసినా మనల్నే పాపం అంటా ఉండదే. పాపం. ఏడ్చో, అలా దాన్ని మంచితనమని పేరు పెట్టి పిలుస్తారు కానీ అదొక మెంటల్ డిజార్డర్. లేకపోతే ఎవరైనా పని కట్టుకుని ఒక్కచోటే ఇన్నిసార్లు మోసపోతారా? ఇది మెంటల్ది కాకపోతే? దీని పిచ్చితనం మంచితనం రూపంలో మనకి సాయపడుతోంది. బాగా వాడుకొని మనకు కావాల్సింది మనం దక్కించుకోవాలి. దీన్నేమంటారో తెలుసామా? మోసం చేయడం అంటారు. సమయస్ఫూర్తి గల మేధావితనం అంటారు. ఓ, ఈ విలనిజానికి ఈ పేరు పెట్టుండావా? బాగుందమ్మి, నైస్ టైటిల్. టైటిల్ బాగుండటం కాదు, ఇక్కడికి మనమొచ్చిన టార్గెట్ కూడా బాగా వర్కౌట్ చేయాలి. హాస్పిటల్లో ఎలాగూ డాక్టర్ని చీకట్లో బాణమేసినట్టు 4 మాటలు విసిరి భయపెట్టాను. వర్కౌట్ అయ్యింది. ఓ అమ్మనే, అది సీక్రెట్లో బాణమా? నిజంగా నీకు తెలీదా? నువ్వు మామూలుదాను కాదమ్మే. నీ కడుపున పుట్టినంత మాత్రాన నేను మెంటల్ గా నీ అంత వీక్ అనుకుంటున్నావా? నాది చాలా యూనిక్ డిఎన్ఏ. అది కూడా నేనిచ్చిందేగా అమ్మే. చూసింది సార్లే గాని ఇప్పుడేంది నెక్స్ట్? నా టార్గెట్ ఆనంద భైరవి. చెప్పాను కదా, ఆవిడ బర్త్డేని డెత్ డేగా సెలబ్రేట్ చేయాలి. ఎట్ట చేస్తావు? చేస్తా.